తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్లైఓవర్కు ఇరువైపులా కూడా జీహెచ్ఎంసీ అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశారు. 2005లో వైఎస్ఆర్ దీనిని ప్రారంభించారు. అప్పుడే దీనికి తెలుగు తల్లి ఫ్లైఓవర్గా నామకరణం చేశారు. ఈ వంతెన అశోక్ నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను సికింద్రాబాద్తో అనుసంధానించడంతో కీలకంగా మారింది. లిబర్టీ నుండి సచివాలయానికి వెళ్లే వాహనదారులు రద్దీ తగ్గింది. ఇక తెలంగాణ ఏర్పాటుతో తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది.